ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు కానీ ఇండియా కూటమికి కానీ ఓటు వేయకుండా తటస్థంగా ఉండాలని పార్టీ అధిష్టానం తీర్మానించింది. తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 9లోపు ఎవరు 2 లక్షల టన్నుల ఎరువులు తీసుకువస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. అయితే ఇప్పటివరకు ఈ డిమాండ్పై కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ స్పందించలేదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు యూరియా కోసం కష్టాలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దానికి నిరసనగానే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకు దూరంగా ఉండాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా క్లారిటీ ఇచ్చారు. రైతుల విషయంలో తమది రాజీలేని పోరాటమని, జాతీయ పార్టీల రాజకీయాల పోరాటమని మండిపడ్డారు. రెండు పార్టీలు అన్నదాతలకు చేసిందేమీ లేకపోవడం వల్లే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీవిల్ అందిస్తారు. లీవిల్ చెప్పండి. ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను బరిలో ఉంచారు. ఇటు ఇండియా కూటమికి సంబంధించి సుదర్శన్ రెడ్డి బరిలో ఉండగా, అటు ఎన్డీఏ కూటమికి సంబంధించి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపైన కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తావించారు. గత 20-25 రోజుల నుంచి యూరియాతో రాష్ట్రం అంతా కూడా రైతాంగం సతమతమవుతుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ఇవాళ రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని చెప్పేసి కూడా గత 20 రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. ఆనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మా రాజీలేని పోరాటం చేస్తామని కూడా ఆనాడు ప్రకటించారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ యూరియాను రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి అందిస్తుందో ఆ పార్టీకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది. మా తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున మేము వారికి మద్దతు ఇస్తాం, మేము ఓటు వేపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కుండబద్దలు కొట్టారు. అయితే 20 రోజులైనా ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోగా రాష్ట్ర రైతాంగం అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా యూరియా సమస్యతో ఉదయం 3:30-4 గంటల మధ్యలోనే రైతులంతా కూడా పరిగాపులు కాస్తున్నారు యూరియా కోసం. కానీ ఒక్క బస్తా యూరియా దొరకట్లేదు. వారంతా కూడా వాళ్ళ అయోమయంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రెండు పార్టీలకు మేము ఓటు వేసేది లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన చెప్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి సందర్భంగా దూరంగా ఉంటున్నట్లు కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరికి తెలంగాణ రైతాంగం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సురేష్, థ్యాంక్ యూ లీవిల్.